దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మనందరం కలిసి ఈ 2025 సంవత్సరం మొదటి ఉపవాస కూడికలో మనం పాల్గొనటానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయం, మంచి అవకాశం. మరి యొక్క సమయాన్ని బట్టి మనందరం కూడా సంతోషించవలసిన వారమై ఉన్నాం, ఆనందించవలసిన వారమై ఉన్నాం. మరి దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలు 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 చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనాన్ని కనుక మనము గమనిస్తే, ఒకటి దేవుడు తెలియచేస్తున్న మాట, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మొదటిలో మన స్థితి ఎలా ఉందంట? కొద్దిగా ఉండినాను. తుదకు అదేమవుతుంది? మహాభివృద్ధి పొందుదువు. ఈ యొక్క అంశం నేను తీసుకోవడం గల కారణం ఏంటంటే, జనరల్గా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే. ఏది? అభివృద్ధి. ఏ విషయంలోనైనా అభివృద్ధి. చదువు విషయంలో అభివృద్ధి కావాలనుకుంటాం, ఆరోగ్య విషయంలో అభివృద్ధి కావాలనుకుంటాం, వ్యాపార విషయంలో అభివృద్ధి కావాలనుకుంటాం, లేకపోతే మన యొక్క సంపద అభివృద్ధి కావాలనుకుంటాం, లేకపోతే మన యొక్క ధనము అభివృద్ధి కావాలనుకుంటాం, మన యొక్క ఆస్తి అభివృద్ధి కావాలనుకుంటాం, మన పరిస్థితులు అభివృద్ధి కావాలి అని అనుకుంటాం. ఇది ఒక మానవునికి సగటున ఉండేటువంటి కోరిక, ఆలోచన, లేకపోతే ఆశ. అయితే దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క మాట ఒక వ్యక్తితో చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చెప్తా ఉన్నాడు. ఎవరితో చెప్తా ఉన్నాడు? ఎవరంట? బిల్దాదు అనేటువంటి ఒక వ్యక్తి ఎవరితో చెప్తున్న మాట ఇది? యోబుతో చెప్తున్నటువంటి మాట అని ఈ అధ్యాయము మొదటి వచనంలో చదివితే ఆ మాట మనకు అర్థమవుతుంది. ఈ బిల్దాదు అనేటువంటి వ్యక్తి ఎవరు? బిల్దాదు అనేటువంటి వ్యక్తి ఎవరు? యోబు గారి యొక్క స్నేహితుడు. యోబు గారికి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 3 ఉన్నారు. యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. ఎవరు వారు? మన 2వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఆయనకున్నటువంటి స్నేహితులు మనకి 11వ వచనంలో కనబడతారు. ఎవరు వాళ్ళు? తెమానీయుడైన ఎలీఫజు, సూషియుడైన బిల్దాదు, నయమాతీయుడైన జోఫారు అను యోబు 3 స్నేహితులు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఈ 3 స్నేహితులు యోబుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం గురించి, ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో యోబుతో మాట్లాడినటువంటి పరిస్థితులు ఈ యొక్క యోబు గ్రంథాలలో మనం చదువుకుంటూ వెళ్తే మరి ఈ యొక్క అధ్యాయాలలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క పర్టికులర్ మాట ఏ మాట? ఒకవేళ నీ యొక్క స్థితి మొదట కొద్దిగా ఉండినను అనేటువంటి మాట, ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం కదా, షూహీయుడైన బిల్దాదు అనేటువంటి స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏమని చెప్తున్నాడు ఈ మాట? ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, నీ స్థితి ఎప్పుడు?
అప్పుడు నీ స్థితి మొదట ఎలాగుంది? కొద్దిగా ఉండినను. కొన్నిసార్లు మనం గమనించండి, పెద్దలు ఇలా చెప్తా వస్తారు, రే మా రోజుల్లో నా జీతం ఎంతో తెలుసా, నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు నా జీతం ఎంతో తెలుసా అని చెప్తూ ఉంటారు. మా అమ్మమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉండేది, తను టీచర్గా జాయిన్ అయినప్పుడు, గవర్నమెంట్ టీచర్గా జాయిన్ అయినప్పుడు ఆమె నెల జీతం 5 రూపాయలంట. ఎంత? 5 రూపాయలంట. ఆలోచన చేయండి. అంతేనా అనుకుంటాం మనం. ఆ రోజుల్లో అది ఎక్కువే. ఆ రోజుల్లో అది ఎక్కువే. ఇప్పుడు ప్రారంభంలో స్థితి ఎలాగుంటుందంట? కొద్దిగానే. ప్రారంభములో స్థితి ఎలాగుంది? కొద్దిగానే. అయితే తుదకు అదేమవుతుంది? మహాభివృద్ధి పొందుతూ. ఇప్పుడు ఈ విషయాన్ని మనము మన జీవితంలో జరగాలి అని కోరుకుంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇది జరగాలి అనుకుంటే ఒక విషయాన్ని మనము గమనించాలి, గ్రహించాలి, చెయ్యాలి. ఏంటి ఆ విషయం అంటే, యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఒక మాట ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట ఇలాగున తెలియజేస్తున్నాడు. ఏంటంటే, నీవు కొద్దిగా ఉన్నటువంటి దీనిలో ఎలాగున్నావు? నమ్మకముగా ఉన్నావు కాబట్టి. ఎందులో? ఏ విషయంలో? కొద్దిగా ఉన్నటువంటి విషయములో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఏమవుతుంది నీకు? ఆలోచన చేయండి. అంటే మనము మన యొక్క పరిస్థితుల్లో చిన్నగా ఉన్నప్పుడే, మన యొక్క సంపద చిన్నగా ఉన్నప్పుడే, మన యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఉన్నప్పుడే, ఆ చిన్నదానిలో కూడా మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఆలోచన చేయండి, దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే దానికి తగినట్టుగా ప్రతిఫలం అనేది ఆయన ఇస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. అప్పుడు తుదకు అదేమవుతుంది? ఇప్పుడు కొద్దిగానే కనబడుద్ది, ఇప్పుడు కొంచెంగానే అనిపిస్తుంది, కానీ చివరికి ఏమవుతుంది? మహాభివృద్ధి. మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తా, ఇలా చెప్తే ఒకవేళ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా. పిల్లల్ని చదివించాలనుకోండి, స్కూల్లో ఫీజులు కట్టాలా కట్టకూడదా? కట్టాలి. డబ్బులు కడతా ఉంటే మనకి ఎలా ఉంటుంది? కష్టంగానే ఉంటుంది. మన సంపద పిల్లలకి కడతా ఉంటే మనకి ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క చదువులకి కట్టేటప్పుడు 1వ తరగతిలో ఒక ఫీజు ఉంటుంది, 2వ తరగతిలో పెరిగిపోద్ది, 3 పెరిగిపోద్ది, 10కి వచ్చేసరి ఇంకా పెరిగిపోద్ది, ఇంటర్లో ఇంకా పెరిగిపోద్ది, డిగ్రీలో ఇంకా ఎక్కువైపోద్ది. కానీ వన్స్ వారి చదువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పరిస్థితులు ఎలాగ ఉంటాయి? జాబ్ రావటం, జాబ్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్యాకేజ్ రావటం, ఆ ప్యాకేజీలో మరలా తిరిగి మనకేమవుతుంది? ఆదాయం. ఇప్పుడు చదివింది మహా అయితే ఒక 15 సంవత్సరాలు చదువుతామేమో. 15 సంవత్సరాలు, 10వ తరగతి వరకు 10 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఒక 2 సంవత్సరాలు 12, ఆ తర్వాత డిగ్రీ ఒక 3 సంవత్సరాలు 15, ఒకవేళ బీటెక్ అయితే 4, ఒకవేళ మెడిసిన్ అయితే 5, అంటే 17 సంవత్సరాలు చదువుతాం. ఒకవేళ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా పీజీ చదివితే ఇంకో 2, 19, 20 అనుకోండి. 20 సంవత్సరాలు మనం కష్టపడితే, 20 సంవత్సరాలు మనం ఫీజులు కట్టి మంచిగా చదివిస్తే నెక్స్ట్ ఏమవుతుంది? ఆలోచన చేయండి. తుదకది మహాభివృద్ధి అవుతుంది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ మాటలు తెలియచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు?
యోబు యొక్క స్నేహితుడైన బిల్దాదు అనేటువంటి వ్యక్తి ఈ మాటలు చెప్పడానికి ముందు ఒక మాట అంటూ ఉన్నాడు. ఈ మాటలు చెప్పడానికి ముందు ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమని ఆ మాటలు మాట్లాడుతున్నాడు అంటే చూడండి, 3వ వచనం చదువుదాం. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా. దేవుడు ఏం చేస్తాడా? న్యాయ విధిని రద్దుపరుస్తాడా. అంటే దేవునికి ఒక రూల్ అంటూ ఉంది, ఒక న్యాయం అంటూ ఉంది. ఆ యొక్క న్యాయము ఆయన ఏం చేయడు? రద్దు చేయడు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనకు మొహమాటాలు, కొన్నిసార్లు మనకి మొహమాటాలు. ఏదో సామెత ఉంది కదా, వడ్డిచ్చేవాడు మానాడైతే ఎక్కడ కూర్చుంటా ఏంటి అనేటువంటి మాట ఉంటుంది. అంటే వడ్డిచ్చేవాడు మనడు అనుకోండి, మనల్ని చూసి ఏం చేస్తాడు అనమాట, అందరికి 2 ముక్కలు వేస్తే మనకు 3 ముక్కలు వేస్తాడు. అవునా? అయితే దేవుడు అలా కాదు, ఆయన అలా కాదు. అందుకనే క్యాటరింగ్ ఇచ్చేసుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాడికి మన లేకపోతే వాళ్ళు వీళ్ళని ఏం ఉండదు, అలా మొహం కూడా చూడరు. అదే గరిటతో టిక్ 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 అనుకుంటా అందరికి ఒకే కొలతో తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు అంతే. ఆయన ఒక రూల్ పెట్టాడంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనమాట. ఆయన అందరికీ ఒకటే న్యాయం. విశ్వాసం అని చెప్పేసి ఒక న్యాయం ఉండదు, అవిశ్వాసాన్ని ఒక న్యాయం ఉండదు, క్రైస్తవుడిని ఒక న్యాయం ఉండదు, పాస్టర్ గారిని ఒక న్యాయం ఉండదు. గమనించండి, ఏముండదు, అందరూ ఒకటే. అందుకనే ఏమంటున్నాడు? దేవుడు న్యాయ విధిని రద్దుపరచున్నా. సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచున్నా. న్యాయమును ఆయన ఏం చేయడు? రద్దుపరచుడు. ఒక ఇది న్యాయం అంటే ఇంక అదే, అంతకుమించి ఇంకా రెండో ఛాన్స్ లేదు. అందుకనే ఆయన అంటున్నటువంటి మాట, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేశారేమో. ఏమంట? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. ఒకసారి ఆలోచించుకో అన్నట్లుగా ఈ బిల్దాదు అనేటువంటి స్నేహితుడు యోబుతో చెప్తున్నటువంటి మాట, నీ కుమారులు ఏం చేశారేమో, దేవుని దృష్టి ఎదుట పాపము చేశారేమో. ఇప్పుడు యోబు గారి పిల్లలకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటో తెలుసా? యోబు గారి పిల్లలకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటో తెలుసా? రోజు పార్టీయే. రోజు ఏంటి చెప్పండి? పార్టీయే. పార్టీ అంటే విందు పార్టీ, అంతకుమించి ఏమీలే. ఏమంటుంది? విందు పార్టీ. ఈరోజు మా ఇంట్లో భోజనం అయితే రేపు ఇంకోళ్ళ ఇంట్లో భోజనం, రేపు ఇంకోళ్ళ ఇంట్లో భోజనం, ఎవరింట్లో భోజనం అయితే అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అది వాళ్ళు చేసుకున్నటువంటి విధానం, అలా చేసుకున్నారు. అయితే యోబు గారికి ఒక డౌట్ ఉంది. యోబు గారికి ఒక డౌట్. ఏంటి ఆ డౌట్? అనుమానం ఏంటి? ఒకవేళ ఆయనకి కన్ఫర్మ్ కాదు, ఆయనకి ఇంకా కన్ఫర్మ్ కాదు. ఒకవేళ చదవండి ఒకసారి అన్నమాట. వారి విందు దినములు పూర్తి కాగా, 1వ అధ్యాయం 5వ వచనం యోబు గ్రంథంలో, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు అలాగూ ఏం చేశాడు? నిత్యము చేశాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము అలాగున చేస్తూనే వచ్చాడు యోబు. ఈయన తెలీదు, కన్ఫర్మ్ కాదు, కానీ స్టిల్ ఒక డౌట్, ఏమో నా పిల్లలు పాపం చేశారేమో.
పాపం చేశారేమో. ఒకటి మీరు ఎప్పుడైనా గమనించండి, వాక్యం కూడా ఒక మాట చెప్తుంది, లేని దానిని ఊహించుకొని మనం ఒకవేళ కంగారు పడినా, లేని దానిని మనం ఊహించుకొని భయపడినా ఏం జరుగుతుందో తెలుసా? అదే మనకు జరుగుద్ది, అదే మనకు జరుగుద్ది. దానికి ఎగ్జాంపుల్ ఎవరో కాదు, యోబు గారే. దానికి ఎగ్జాంపుల్ ఎవరో కాదు, యోబు గారే. ఎందుకంటే యోబు గారికి ఎంత భయమో, యోబు గారికి ఎంత భయమో. భయం అంటే దేవుడంటే భయము భక్తి అంటారు చూడండి, అది కాదు. అది ఎలాగో ఉంది, కాదంటోలా. కానీ దానికి మించి జరగకపోయినా జరిగిందేమో, పాపం చేయకపోయినా చేశారేమో, వాళ్ళు తప్పు చేయకపోయినా చేశారేమో అన్నట్టుగా ఆయన చాలా అంటే చాలా భయపడేవారంట. అందుకని ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు, ఎక్కడో తెలుసా? 3వ అధ్యాయంలో మనం చదివితే 25వ వచనం చూడండి ఒకసారి. ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఆయన రాకపోయినా, అది అలా జరగకపోయినా, అది అలాగ ఉండకపోయినా, ఎవరు అలాగ అనకపోయినా, ఏమో అనేశారు, ఏదో జరిగిపోయింది, నాకు ఇలా జరిగిపోద్ది, నాకు ఇలాగ అయిపోతుంది అని ఏ విషయం గురించి అయితే యోబు భయపడ్డాడో ఏం జరిగింది అక్కడ? అది నాకు సంభవించుచున్నది. అంటే ఇప్పుడు మీరు గమనించండి, యోబుకి ఏం జరిగింది? యోబుకి ఏం జరిగింది? పంటలు పోయినాయి. పంటలు ఏమైపోయినాయి? పోయినాయి. సో యోబు ఏమని అనుకుని ఉంటాడు? పంటలు బాగానే ఉన్నాయి, పంటలు బాగానే పడుతున్నాయి, పంట పోద్దేమో, పంట పోద్దేమో, పంట పోద్దేమో. అదే జరిగింది. తర్వాత ఈయనకి చెప్పలేనన్ని గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఇవన్నీ చచ్చిపోతాయేమో, చచ్చిపోతాయేమో. జంతువు అన్నాక, మనిషి అన్నాక ఏదో ఒక రోజు చస్తాయి, అవి ఏదో ఒక రోజు చస్తాయి. కానీ ఈయనకి ఏంటి? చచ్చిపోతాయేమో, చచ్చిపోతాయేమో, చచ్చిపోతాయి. ఒకరోజు ఏమైనాయి? పుడుకు చచ్చిపోయినాయి. అన్నీ ఒకేసారి చచ్చిపోయినాయి. ఏదో ఒక రోజు, రెండు ఇంకో రోజు కాదు, అన్నీ ఒక రోజే. ఇంకేమన్నాయి? ఈయనకి ఒంటెలు ఉన్నాయి. ఆ ఒంట్ల గురించి కూడా ఏమనుకుంటాడు ఈయన? చచ్చిపోతాయేమో, చచ్చిపోతాయేమో, చచ్చిపోతాయేమో. ఆలోచన చేయండి, ఏమైపోయినాయి? అవన్నీ ఒకే రోజు చచ్చిపోయినాయి. గాడిదలు ఉన్నాయి. ఈయన ఏమనుకుని ఉంటాడు? ఈ గాడిదలు కూడా చచ్చిపోతాయేమో, చచ్చిపోతాయేమో, చచ్చిపోతాయేమో. ఏమైపోయినాయి? అవన్నీ అలాగే చనిపోయినాయి. లాస్ట్కి ఆయన పిల్లలు, నా పిల్లలు చచ్చిపోతారేమో, పాపం చేస్తారేమో, తప్పు చేస్తారేమో. ఆలోచన చేయండి. నాకంటే ముందు చచ్చిపోతారేమో అనుకున్నాడేమో, నాకంటే ముందు చనిపోతారు అనుకున్నాడేమో. ఆయనకంటే ముందే చచ్చిపోయారు వీళ్ళందరూ. అందుకే నేనేమన్నాడు? నాకు ఏది జరుగుద్దని భయపడ్డానో అదే నాకు సంభవించుచున్నది. లేకపోతే నాకు ఆరోగ్యం బాగోదేమో, నాకు ఆరోగ్యం పోతుందేమో, బలహీనత వచ్చేద్దేమో. కొంతమందికి ఈ టెన్షన్ ఎక్కువ, ఈ భయం ఎక్కువ. మనకు బాగానే ఉంటుంది, కానీ వాంతిరాబని వచ్చేద్దేమో, వచ్చేద్దేమో, వచ్చేద్దామో అని పుచ్చుకుని వచ్చేద్ది. ఏంటే అనుకున్నాం కదా. ఆలోచన చేయండి. కొన్నిసార్లు అంత బాగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం ఏముండదు. ప్రయాణం చేసినప్పుడు కొంతమందికి బాత్రూమ్ వస్తుందేమో అనుకుంటారు. రాంది కూడా వచ్చేది ఆ రోజే వస్తుంది, బస్సు ఎక్కిన తర్వాత వస్తుంది. ఏంటే భయం. అవునా కాదా? ఆగలేదు, మనం మానేదన్నాం, మధ్యాహ్నం వరకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎవడో తింటాం చూసాం, ఆడు తింటున్నాడు, నేను తింటే బాగుండు అనుకుంటాం. ఈ లోపల ఆకలేసేద్ది. ఆలోచన చేయండి. యోబు గారు అంటున్నారు, నేను ఏదైతే భయపడ్డానో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి
వచ్చుచున్నది. అంటే భీతి అనేసరికి భయం. ఈయన దేని గురించి అయితే భయపడ్డాడో అదే ఏమైందంటే ఇప్పుడు నా మీదకి వచ్చుచున్నది. అందుకనే ఈ స్నేహితుడు చెప్తున్న మాట, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల. చూడండి ఒకసారి ఏమని చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనకు కూడా ఇటువంటి ఫ్రెండ్స్ ఉండాలి, మనకు కూడా ఎవరు ఉండాలి? ఇటువంటి స్నేహితులు ఉండాలి. ఎటువంటి స్నేహితులు ఉండాలి? ఇప్పుడు ఈ స్నేహితుడు ఏం చెప్తున్నాడు? నీ కొడుకులు చచ్చిపోయారు అంటే ఒకవేళ దేవుని దృష్టికి వాళ్ళు ఏమైనా తప్పు చేశారేమో, దేవుడు న్యాయవంతుడు, ఆయన చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు, కాబట్టి జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవునిని వెతుకో. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ప్రార్థనకి వెళ్ళి వాళ్ళని వెళ్ళనవరు, పాటలు పాడినవరు, వాకింగ్ చెప్పే వాళ్ళు చెప్పనవరు, చదువుకునేవారు చదవనవరు. ఆలోచన చేయండి. అంటే అంతే, కొంతమంది అంతే. కానీ ఈ స్నేహితుడు ఏమని చెప్తున్నాడు? దేవుడు న్యాయ విధిని రద్దుపరుస్తాడా? ఆయన న్యాయమును రద్దుపరిచేటువంటి దేవుడా? నీ కుమారులు ఒకవేళ ఆయన దృష్టికి పాపం చేశారేమో, అందుకని అలా జరిగిందేమో. ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళ గురించి నువ్వు ఇంకా ఆలోచించేకు. నీవు చేయవలసింది ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా దేవునిని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క మాటను గనక మనం గమనిస్తే, ఈ స్నేహితుడు యోబు గారికి ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు చూడండి ఒకసారి. పరిస్థితి ఏంటి? ఆస్తి పోయింది. పరిస్థితి ఏంటి? బిడ్డలు పోయారు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటి? తన ఆరోగ్యం పోయింది. గోకోటానికి కూడా గోర్లు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఒంటి మీద భయంకరమైనటువంటి పుండ్లు, చీములు కారుతున్నటువంటి పరిస్థితి. అలాంటి టైంలో మామూలు వేరే స్నేహితుడైతే వీడికి అంతా పోయింది, వీడి దగ్గరికి వెళ్తాం అనవసరం అని అసలు అలాంటి టైంలో వెళ్ళి కూర్చొని మాట్లాడాలి అనేటువంటి ఆలోచనే చాలామంది చేయరు. కానీ ఈ స్నేహితులు అలాంటి వారు కాదు. పరిస్థితులు దారుణంగా ఉన్నా సరే నేను వెళ్ళి నా స్నేహితుడితో ఉండాలి అని యోబు దగ్గరికి వచ్చినటువంటి వారు వచ్చి యోబుతో ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఈ యొక్క బిల్దాద్ అనేటువంటి స్నేహితుడు మాట్లాడుతున్న మాట, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడలా. ఇప్పుడు బేసిక్గా యోబు గారు ఎటువంటి వారు అంటే అక్కడే మనకు తెలుసు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మరి 1వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్తుంది వాక్యం. యోబు గారు ఎవరంట? భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి చెప్తున్నటువంటి సలహాను దేవుని వెతుకు. ఆలోచన చేయండి. మన యొక్క దృష్టిలో కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే
మనం మానకుండా దేవుని సన్నిధికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, మనకి ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి నువ్వు కొద్దిగా ప్రార్థన బాగా చేసుకో అంటే మనకి బీపీలు రేజ్ అయిపోతాయి. నన్ను అంటావా మాట, నేను అసలు ప్రార్థన మాన్ను, మిగతా వాళ్ళు ఎవరైనా మానతారేమో కానీ నేను మాన్ను, అలాంటిది నన్ను ప్రార్థన ఇంకా ఎక్కువ చేయమంటావా, నేను చేసినంతగా ఎవరైనా చేస్తారా అన్నట్టుగా రివర్స్లో మాట్లాడతామేమో. గమనించండి. కానీ యోబు ఆయన భయభక్తులు కలిగిన వాడైనా, చెడుతనమును విసర్జించిన వాడైనా, ఇంకా యోబు గురించి ఆలోచన చేస్తే ఆ యొక్క 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది యథార్థవంతుడు, న్యాయవంతుడు అని కూడా చెప్తా ఉంది. అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అయినా ఈ బిల్దాదు అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు, నీవు దేవునిని వెతకో. ఈ స్థితిలో కూడా నువ్వేం చేయాలి, దేవునిని వెతకో. ఇంకేమంటున్నాడు, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడల బ్రతిమలాడు, దేవునిని బ్రతిమలాడు. ఇంకా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, ఆలోచన చేయండి. ఇప్పుడు కొడుకులు పాపం చేయకపోయినా చేశారేమో అనేటువంటి ఒక అనుమానంతోనే ప్రతిసారి ఏం చేసేవాడు యోబు గారు, దహన బలులను అర్పించేటువంటి వాడు. అలాగ నిత్యము చేశాను అని వాక్యంలో చదువుతున్నాం. అంటే ఒకవేళ పాపం చేయకపోయినా చేశారేమో అని పాప పరిహారార్థ బలులు ఎన్నో ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ ఏమంటున్నాడు, స్నేహితుడు నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. గమనించండి. అబద్ధం చెప్పనోడి దగ్గరికి వచ్చి నువ్వు అబద్ధం ఆడకు అంటే ఎలాగుంటుంది, దొంగతనం చేయనోడి దగ్గరికి వచ్చి నువ్వు దొంగతనం చేయకు అంటే ఎలాగుంటుంది, తప్పు చేయనోడి దగ్గరికి వచ్చి నువ్వు తప్పు చేయకు అంటే ఎలాగుంటుంది. ఇక్కడ యోబు గారి దగ్గర మాట్లాడుతున్న మాట, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు ఏం చేస్తాడు, శ్రద్ధ నిలిపి. అంటే దేవుడు ఎవరి మీద శ్రద్ధ నిలుపుతున్నాడు అన్నమాట. దేవుడు ఎవరి మీద శ్రద్ధ నిలుపుతున్నాడు, ఎవరి మీద, యథార్థవంతుల మీద, పవిత్రులమైనటువంటి వారి మీద దేవుడు శ్రద్ధ నిలుపుతున్నాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును దేవుడు ఏం చేస్తాడు, వర్ధిల్ల చేయను. దేవుడు ఏం చేస్తున్నాడు, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అంటే మన యొక్క నివాసము వర్ధిల్లాలి అంటే, మన యొక్క పరిస్థితులు వర్ధిల్లాలి అంటే, మన యొక్క కుటుంబంలో వర్ధిల్లటం కనబడాలి అంటే దేని మీద ఆధారపడి ఉందన్నమాట, మన నీతి, మన యొక్క నీతి. నీతి అంటే నీతేనని అంటారేమో. నీతి అంటే ఏంటి, నీతిమంతుడు అనేటువంటి మాట ఎవరి గురించి చెప్పబడింది, నోవాహు గురించి చెప్పబడింది. ఎందుకు చెప్పబడింది, ఆలోచన చేయండి ఒకసారి. అసలు ఆ తరములో ఎంతమంది ఉన్నారో అందరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా నమ్మనటువంటి విషయాన్ని దేవుడు చెప్తే నోవాహు ఏం చేశాడు, నమ్మి దాని ప్రకారం దేవుడు చేయమన్నది చేశాడు. నీతిమంతులు అంటే ఎక్కడో కూడా అన్యాయం జరగనివ్వరు, చేయరు. అనీతి అనేది చూడరు, చూడలేరు, జరగదు, జరగనివ్వరు. మనలో అటువంటి క్వాలిటీస్ ఎప్పుడైతే ఉంటాయో దానిని బట్టి ఏమవుతుంది, నీ నివాస స్థలము వర్ధిల్ల చేయను. మరి దేవుడు మన యందు దృష్టి నిలపాలి అంటే, దేవుడు మన యందు దృష్టి నిలపాలి, శ్రద్ధ నిలపాలి అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
యేసయ్య ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటే ఇద్దరిలో ఒకరి మీద ఆయన శ్రద్ధ నిలిపాడు. ఎవరు వాళ్ళు అంటే మార్తా మరియా అనేటువంటి ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకి కనబడతాయి. లూకా సువార్త 10వ అధ్యాయంలో మార్తా మరియా అనేటువంటి అక్క చెల్లెలు. యేసయ్య ఆయన యొక్క శిష్యులతో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్తే వారు ఏం చేశారు? యేసయ్యను చేర్చుకున్నారు కూడా. యేసయ్యను వారు చేర్చుకున్నారు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చిన వాళ్ళకి మనం భోజనం పెట్టాలా పెట్టకూడదా? వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు లేదా టీ కాఫీలు ఇవ్వాలా వద్దా? టిఫిన్ టైం కోసం టిఫిన్ పెట్టాలా వద్దా? పెట్టకపోయినా కనీసం టిఫిన్ చేశారని అడుగుతామా అడగమా? చేస్తారా అని అడుగుతామా అడగమా? మన ఇంట్లో పరిస్థితులు బాగోకపోయినా భోజనం టైంకి వస్తే మీరు భోజనం చేస్తారని అడుగుతామా అడగమా? ఆలోచన చేయండి. మార్తా కూడా ఏం చేస్తుంది? మార్తా కూడా ఏం చేస్తుంది? అమ్మ బాబు ఏసీ వచ్చాడు మా ఇంటికి ఏసీ వచ్చాడు అని చెప్పి ఏదో అన్నం కూర పెడతాం కాదు, అన్నం కూర ఒకటే పెట్టడం కాదు. ఒకవైపు పులిహోర చేసిందంట, ఒకవైపు బిర్యానీ వండిందంట, ఒకవైపు దమ్ బిర్యానీ వండిందంట, ఇంకోవైపు ఇంకో బిర్యానీ చేసిందంట. ఇవి కాకుండా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, లేకపోతే ఫ్రాన్స్ కర్రీ, లేకపోతే పీతల కర్రీ, అబ్బోబ్బో ఒకటి కాదు రెండు కాదు ఎన్ని పెట్టేస్తుందో. అంటే యేసయ్య అంటే అంత ప్రేమ. ఏమండి బిర్యానీలు అంటున్నారేంటి? ఆ రోజుల్లో బిర్యానీలు ఉన్నాయంటే మీకు అర్థం కావటాక ఆ మాట చెప్తున్నాను అంతే తప్ప ఆవిడ నిజంగా బిర్యానీ ఉండిందని కాదు నా ఉద్దేశం. విస్తారమైన పనులు, ఒక పని కాదు. ఇప్పుడు జనరల్గా తినేది ఏదో అన్నమో కూర, దాన్ని విస్తారమైన పని అనరు. అన్నం కూర ఉన్నదానికి ఏమనరు? విస్తారమైన పని అనరు. కానీ అక్కడ యేసయ్య విస్తారమైన పని పెట్టుకుని నువ్వేమవుతున్నావు? తొందరపడుచు ఉన్నావు అని చెప్పాడు కదా. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఈ మార్త యేసే దగ్గరకు వచ్చి అరే నా సహోదరిని దగ్గర కూర్చొని పని బాట లేకుండా నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఏదో వింటుంది, నాకు వచ్చి పని చేయమని చెప్పొచ్చు కదా, నీకు అలాగా చేయట్లేదు, నీకు చింతలేదా అన్నట్టుగా యేసేని అడిగేసింది. ఏదో వాళ్ళకున్న స్వతంత్రాన్ని బట్టి అడిగేసింది యేసయ్యని. దానికి యేసయ్య ఏయ్ మరియా, మీ అక్క చెప్పింది నిజమే, మార్త చెప్పింది నిజమే, ఏలో త్వరగలు పని చేయి అన్నాడా? ఏమన్నాడు ఆయన? ఈమె ఏం చేసిందంట? ఉత్తమమైన దానిని ఏం చేసింది? ఏర్పరచుకోనేను. ఏం చేసింది? ఉత్తమమైన దానిని ఏర్పరచుకోనేను. అది ఎవరు కూడా ఆమె యొద్ద నుండి తీసివేయలేరు. ఆలోచన చేయండి. ఇక్కడ కొంతమందికి కోపం రావచ్చు. అదేంటంటే అంత ప్రేమగా వంట చేస్తుంటే, అంత ప్రేమగా అన్ని వెరైటీలు చేస్తుంటే మీరు మార్తను పట్టుకుని అలాగనే వేస్తున్నారేంటి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, గ్రహించాలి. ఏంటంటే యేసయ్య దేనికి ప్రాముఖ్యత ఇవ్వలేదు? దేనికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు? తిండికి ఆయన ప్రాధాన్యత ఇవ్వాల, ఫుడ్కి ఆయన ప్రాధాన్యత ఇవ్వాల. ఆలోచన చేయండి. చాలా సందర్భాల్లో ఎక్కడికైనా మీటింగ్ పిలిచినప్పుడు నన్ను కూడా అడుగుతారు, అయ్యారండి ఏమనమంటారు అని. మీ ఇంట్లో ఏదో ఉంటే అదే పెట్టండి అంటాను నేను. కొంతమంది మా నాన్నగారి టైంలో ఉన్న వాళ్ళైతే వెంటనే వాళ్ళనే మాట, ఏమండి సమాధానయ్య గారు పప్పుచారుగా అయిందనేవారు, మీరు కూడా అలాగే మాడుతున్నారు అని ఆయన మాటలు గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత, అదే మీటింగ్ అని వెళ్ళిన తర్వాత, అయ్యగారండి మీరు రూమ్లో రెస్ట్ తీసుకోండి, అక్కడ మేము మెసేజ్ టైంకి పిలుస్తా అంటారు. అరే నేను వచ్చిందే ప్రార్థనలో గడపడానికి, మీటింగ్లో ఉండడానికి, రూమ్లో కూర్చొని నేనేం చేయలేదు, వచ్చేస్తానండి అంటాను నేను. ఇక్కడ యేసయ్య దేనిని ది బెస్ట్ అంటా ఉన్నాడు? ఇక్కడ దేవుని మాటలు. ఏంటది? దేవుని మాటలు.
మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అంటే ఇప్పుడు మార్త చేసింది నువ్వు చెయ్యొద్దు అన్నట్టుగా యేసే మాట్లాడలేదు. తిండి అవసరమే, వంట అవసరమే, ఆ పనులు అవసరమే, కానీ దేనికన్నా ఉత్తమమైనది కాదు అది. ఆయన మాటలు కన్నా అవి ఉత్తమమైనవి కావు. కాబట్టి కొంతమందికి వారు కడిపే వారికి దేవుడు అంట. ఆ మాట ఎందుకు అన్నారు అంటే మేబీ ఇలాంటి వాటి గురించి అనుకుంటా. కొంతమందికి వారు కడుపే వారికి అయ్యో బాబోయ్ ఇంకా కడుపే దేవుడు అంటే చూడండి ఒకసారి. కొన్నిసార్లు అక్కడక్కడ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా కొన్ని హోటల్స్లో బఫే సిస్టమ్ ఉంటుంది. అంటే ఎన్ని వెరైటీలు ఉంటాయో ఆ వెరైటీలని ఏదైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు, అది అన్లిమిటెడ్ అనమాట. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కొంతమందిని రసం కూడా వదలరు, రసాన్ని కూడా వదలరు. ఒరే తిన్నదంతా ఏమైపోతుందంటే ఏమోనండి, అవసరమైతే మధ్యలో బాత్రూమ్ కూడా ఇల్లు చేస్తారు. ఏ అంటే ఇంకా తిందామని. గమనించండి ఒకసారి. ఇక్కడ ఫుడ్కి ఏం చేయలేదు, ప్రాధాన్యతల. అంటే మరొకసారి చెప్తున్నా, ఫుడ్ వద్దనలేదు ఆయన, దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేనికి ప్రాధాన్యత? వాక్యానికి, దేవుని మాటకు ఆయన ప్రాధాన్యత ఇచ్చే ఇది ఉత్తమమైనది. ఇది ఆమె నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. కాబట్టి దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలి అంటే, దేవుని దృష్టి మన మీద నిలిచేటట్లుగా ఉండాలి అంటే మనం కూడా ఉత్తమమైన దానిని ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకునే వారుగా ఉండాలి. ఈ సంవత్సరం 2025 సంవత్సరం అనేటువంటి ఈ సంవత్సరం నువ్వు ఎప్పుడైతే ఉత్తమమైనది నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో, ఉత్తమమైనది నువ్వు ఏదైతే నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావో ఆలోచన చేయండి, ఆటోమేటిక్గా దేవుని యొక్క దృష్టి ఏర్పడిపోతే అటువంటి వారి మీదకి వచ్చేస్తుంది. అటువంటి వారి మీద దేవుని యొక్క దృష్టి వస్తుంది. ఈ వాక్య ప్రకారంగా ఒకవేళ దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపాడే అనుకోండి, నీ యొక్క నివాస స్థలములు ఏమవుతాయి? వర్ధిల్లుతాయి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన తుదకు నీవు ఏమవుతావు? మహాభివృద్ధి నొందుతావు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకొని మనం ఎటువంటి రీతిగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉంటున్నాం, ఎలా నడుచుకుంటూ ఉన్నాం, ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నాం, ఎటువంటి సలహాలను మనం వింటూ ఉన్నాం, ఎవరిని మన సలహాలు కోరుతూ ఉన్నాం, ఇవన్నీ ఒక్కసారి మనము చూసుకొని పరిశీలన చేసుకొని. ఎందుకంటే ఈ రోజుల్లో సలహాలు కాదు కదా, ఎదుటోడికి సహాయం చేయడానికి కూడా ఎవడ ముందుకు రానటువంటి రోజులు ఇవి. ఎదుటోడికి సహాయం చేయడానికి కూడా ముందుకు రానటువంటి రోజులు. రీసెంట్గా నేను ఒక చిన్న వీడియో చూశాను. అంటే అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి ఒక చిన్న వీడియో నేర్పించడానికి చేశారు. ఏంటంటే వాడి దగ్గర ఒక సాస్ ఉంది, మెంతుల్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఎల్లో కలర్లో ఉంటుంది సాస్, మస్టర్డ్ సాస్. మస్టర్డ్ సాస్, ఆవాలు, ఓకే, మస్టర్డ్ సాస్, రైట్. ఏం చేశారంటే డైపర్ తీసుకుని డైపర్లో మస్టర్డ్ సాస్ వేసారు. డైపర్ తీసుకుని డైపర్లో మస్టర్డ్ సాస్ వేసారు. అది సాస్ అని చెప్పేసి చూసినోడికి తెలుసు తప్ప చూడనోడికి తెలియదు. చూడనోడికి అది మాత్రం సాస్లా కనబడదు. అయితే దాన్ని ఒక బ్యాగులో పెట్టి, ఆ డైపర్ని ఒక బ్యాగులో పెట్టి, ఆ బ్యాగ్ని అందరూ ఉన్న చోట విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఫోన్లో, హే నేను ఒక బ్యాగ్ మర్చిపోయాను, ఎక్కడెక్కడ ఉండాలి, ఆ బ్యాగ్లో చాలా విలువైన వస్తువులు ఉంటాయి, ఎవరన్నా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవడో చూస్తాడు. ఆ బ్యాగ్ చూసినప్పుడు ఆడేం చేస్తాడు తెలుసా? కొంతమంది అయితే అవునా ఇదేనా మీరు చూసేదని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా?
ఆడ అట్టు తిరిగి ఇది మాడితే ఆడ పట్టుకుని పారిపోతున్నాడు. చూసిన తర్వాత ఇది నా బ్యాగ్ అంటే నాది, నా బ్యాగ్ నీది కదా, నా బ్యాగ్ అని చెప్పేసి కొట్లాట. లాస్ట్కి ఎక్కడికో ఎవరు చూడకుండా ప్లేస్కి వెళ్ళి అది లోపల ఓపెన్ చేసి అలా తీసేసరికి అని చెప్పి పాడేస్తున్నారు. గమనించండి ఒకసారి. మీకు కావాలంటే ఈ వీడియో మీకు పర్సనల్గా చూపిస్తాను, నా దగ్గర ఉంది, అడగండి. గ్రూప్లో పెడితే బాగోదు. అయితే ఇక్కడ నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, కొంతమంది సహాయం చేయడానికి కూడా ఈ రోజుల్లో ముందుకి రారు. ఆ సహాయం చేయాలనేటువంటి మనసు కూడా చాలామందికి ఉండదు ఈ రోజుల్లో. అయితే దేవుడు అంటున్నాడు, నీ నీతికి తగ్గట్టుగా దేవుడు ఏం చేస్తానంటున్నాడు, నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాను. మరి యోబు జీవితం ఏమైందో మనందరికీ తెలుసు. స్నేహితులు అలా చెప్పారని చెప్పేసి స్నేహితులను ఏమైనా ఆయన చిరాకు పడ్డా? స్నేహితులు వెళ్ళిపోమన్నాడా? యోబు ఏం చేశాడో తెలుసా? స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. గమనించండి. ఇలాంటి సలహాలు ఇచ్చినందుకు కొంతమందికి ఎక్కడ లేని కోపాలు వచ్చేస్తాయి. నాకు ఇలా చెప్తాడా, నన్ను ఎలాగంటాడా అని. కానీ యోబు అయితే వారి కొరకు ప్రార్థన చేశాడు. 42వ అధ్యాయంలో మనకు కనబడుద్ది, దేవుడు 2 అంతల ఆశీర్వాదముతో 2 అంతల ఫలములతో తిరిగి యోబును ఆశీర్వదించాను. కాబట్టి ఈ 2025వ సంవత్సరం 24 అయిపోయింది, 2025కి వచ్చేసాం. ఈ 2025వ సంవత్సరంలోనైనా మన యొక్క జీవితాలు, మన బ్రతుకులు, మన కుటుంబాలు, మన యొక్క పనులు, మన చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, పరిస్థితులు ఏమైనా కానీ అవి ఫలించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా, మహాభివృద్ధి చెందినట్లుగా కనపడాలి అంటే ఒకటి, దేవునిని బ్రతిమలాడుదాం. అంత మాత్రమే కాదు, ఇందాక చదివినటువంటి వాక్య ప్రకారంగా దేవునిని వెతుకుదాం, పవిత్రులుగా ఉందాం, యథార్థవంతులుగా ఉందాం. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు మన ఎడల శ్రద్ధ నిలుపుతాడు. నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలమును వర్ధుల చేస్తాడు. కాబట్టి ఏది బెస్ట్, ఏది ఉత్తమమో దానినే మనము ఎన్నుకుందాం, దానిని ఫాలో అవుదాం, మిగతా వాటిని పక్కన పెడదాం, ప్రయారిటీ ఉత్తమమైన దానికి ఇద్దాం. అలాగా మార్త దేనికి ప్రయారిటీ ఇచ్చిందంటే విస్తారమైన పనులకు, మరి అయితే దేవుని మాటలకు. దేవుడే స్వయంగా చెప్పాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను. మరి మనం కూడా ఉత్తమమైన వాటిని వెతుకుదాం, ఉత్తమమైన మార్గంలో నడుద్దాం, ఉత్తమమైన ఆలోచనలు కలిగి ఉందాం, ఉత్తమమైనటువంటి మరి పరిస్థితులలో మనము ఉందాం. అలాగున ఉన్నప్పుడు మన నుంచి అవి ఏవి కూడా ఎవరు కూడా తీసివేయలేరు. దేవుని యొక్క అభివృద్ధి ఫలము అనేది మనము కలిగి ఉండగలుగుతాం. అట్టి కృప దేవుడు ఈ 2025వ సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ సమయంలో మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి సజ్జలుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధి నడిపించే దాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. పాటల్లో సహాయం చేశారు, వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రార్థనలో తోడుగున్నారు, మీకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు, జవాబు ఇచ్చినందుకు వందనాలు, పవిత్రపరిచినందుకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవా సంఘాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దేవా నీ సంఘాన్ని మీరు నడిపించండి, బలపరచండి. దేవా విన్న వాక్య ప్రకారంగా నడుచుకునేలాగున
దేవా ప్రతి ఒక్కరట్టి మనసు కలిగి ఉండేలాగా కృప చూపించమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య పెరిగినటువంటి దేవుడవు అన్ని విషయాలలో తోడుగొనండి, సహాయం దయచేయండి, నీ మేలులతో నింపండి. అలాగే దేవా ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి నీ సన్నిధి విడిచి మా గృహాలు వెలిచి ఉండగా ప్రతి ఒక్కరికి మంచి నిద్ర అనుగ్రహించమని, మంచి విశ్రాంతి దయచేసి రేపు దాన్ని లేచి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి నీ సన్నిధికి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మీరే కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.